ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేగా ఎన్నిక కాకముందు నేను మీడియాలో చాలా రెగ్యులర్గా కనిపించాను, వినిపించాను. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు 2024 జనవరి 26న ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నా మెడలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పి తిరువూరు వెళ్ళు అని చెప్పిన తర్వాత కూటమి అభ్యర్థిగా తిరువూరు నియోజకవర్గంలో నా ప్రచారం ప్రారంభించిన తర్వాత నేను దాదాపుగా మీడియాతో మాట్లాడలేదు, ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టలేదు. ఎన్నికలకు ముందు కూడా చాలామంది మీడియా మిత్రులు అడిగేవాళ్ళు, మీరేంటి సార్ అసలు మీడియాతో సంబంధం లేకుండానే మీ ప్రచారం చేసుకుంటున్నారంటే, వీలైనంత ఎక్కువ మందిని కలవటమే నా లక్ష్యం. ముఖాముఖి ప్రచారానికి, డోర్ టు డోర్ ప్రచారానికి నాతో పాటు ఉన్న చాలామంది నాయకులు కూడా నేను చెప్పేవాడిని, నన్ను డైరెక్ట్గా జనం దగ్గరికి వెళ్ళనివ్వండి అని. ఎన్నికలకు ముందు అంతే చేశాను, ఎన్నికల తర్వాత కూడా పనిచేసుకుంటూ వెళ్తున్నాను. అందుకే నేను ఈ మధ్యకాలంలో మీడియా డిబేట్స్లో కానీ ప్రెస్ మీట్లో కానీ ఎక్కడ పాల్గొనట్లేదు. అయితే అప్పుడప్పుడు ఏదన్నా సమస్య మీద, ఏదన్నా విషయం మీద నేను వాట్సాప్లో ఒక స్టేటస్ పెట్టగానే అదే పెద్ద న్యూస్ అయిపోతుంది. సరే, గత 3 రోజులుగా తిరువూరు నియోజకవర్గంలో దంపలగూడెం మండలంలో నెమలిలో వేంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణం రోజు జరిగిన ఆ సంఘటన మీద భారీగా చర్చ జరిగింది. ఎమ్మెల్యే ఎంపీ గారి చేతుల్లో నుంచి లాక్కున్నాడు అని విమర్శించేవాళ్ళు అన్నారు. ఎమ్మెల్యే గారు స్థానిక శాసనసభ్యునిగా ప్రోటోకాల్ ప్రకారం ఆయన హక్కుని ఆయన అమలు చేశారని కొంతమంది అనుకున్నారు. ఒకవేళ లాక్కున్నారు అనే వాళ్ళకు కూడా నాకు సమాధానం ఏంటంటే, నేను లాక్కున్నాను, నాది కాని దాన్ని నేను అడుక్కోను, నా హక్కుగా వచ్చేదాన్ని నేను వదులుకోను. సరే, బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాల సమర్పణకు సంబంధించి ఆ రోజు జరిగింది, అయిపోయింది. దాదాపు అర్ధరాత్రి దాటిన తర్వాత 1:45 ఆ సమయంలో నేను నా భార్య ఇంటికి రావటం జరిగింది. నేను నెమలి దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి అసిస్టెంట్ కమిషనర్ గారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ప్రారంభమైన తర్వాత మొదటి ఆహ్వానం నాకు ఇచ్చి బ్రహ్మోత్సవాల షెడ్యూల్ అంతా చెప్తూ, కళ్యాణం రోజు రాత్రి 8 గంటలకి మీరు వస్తే గుళ్ళోకి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న తర్వాత 9ంటికి కళ్యాణం మొదలైంది అని చెప్పిన తర్వాత 8:35 నేను నా భార్య దేవాలయానికి వెళ్ళాము. దేవాలయంలో దర్శనం, పూజ అయిన తర్వాత కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి 9 గంటలకు కూర్చున్నాము. ఎంపీ గారు గంట ఆలస్యంగా వచ్చారు. ఆ తర్వాత జరిగిందంతా చూశారు. ఇంతవరకు నాకు కూడా తెలుసు. మిగతా వర్గాలు నా గన్మ్యాన్కి ఫోన్ చేసి గొడవలు జరుగుతాయని చెప్పారు కానీ, దాడి జరగవచ్చని చెప్పారు కానీ, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు కానీ, నాకెందుకు భద్రత కల్పించలేదు, నాకెందుకు ఎస్కార్ట్ ఇవ్వలేదు, నాతో ఎందుకు ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా పెట్టలేదు. ఎవరి ఆదేశాల ప్రకారం
నా రక్షణ వ్యవస్థ మొత్తాన్ని తీసేశారు. సరే, వెళ్ళేటప్పుడు వాళ్ళ పథకం ఏంటో నాకు తెలియదు, వచ్చేటప్పుడు కూడా వాళ్ళ పథకం ఏంటో నాకు తెలియదు. కానీ దేవాలయంలో ఎప్పుడైతే ఎంపీ చిన్ని గారి చేతుల్లో నుంచి నేను పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చి సమర్పించి, ఆ సమర్పించే ముందు నేను తల మీద పెట్టుకొని నడుస్తున్నాను, నా తల మీద తలంబరాలు పట్టు వస్త్రాలు లాక్కోవటానికి మా పార్టీలోనే కొంతమంది మిత్రులు ప్రయత్నం చేశారు. ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి. నేను ఎవరి మీద కేసు పెట్టలేదు కదా. నాకు కొంతమంది సలహా ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టండి అని. నేను తిరువూరు శాసనసభ్యునిగా వచ్చిన తర్వాత పోలీసులందరినీ పిలిచి చెప్పాను, నా నియోజకవర్గంలో వచ్చే 20 ఏళ్లలో ఒక్క ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఉండటానికి వీల్లేదు. ఇతర కులాల వాళ్ళు ఎవరు కూడా మా మీద తప్పుడు కేసులు పెట్టారు, మా మీద అక్రమ కేసులు పెట్టారు అని ఇబ్బంది పడకూడదు. నిజంగా ఎక్కడైనా కులం కారణంగా ఎవరి మీదైనా ఎస్సీ ఎస్టీల